నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కూటమి ఆల్మోస్ట్ ఆల్ ఒకే తాటిపైన నడుస్తూ ఇప్పటి వరకు ఎలాంటి పొరపచ్చారు లేకుండా చాలా ప్రశాంతంగా అయితే పాలన నడిపిస్తూ ఉంది. మొదటి నుంచి అనుకుంటున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఒకంత ఏమైనా విభేదాలు తీసుకొస్తాయేమో అని కొంతమంది విశ్లేషకులు చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవబోతున్నాయా అని అంటే, లోకేష్ గారు చెప్పిన దానికి నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్న దానికి అంటే సీట్ల కేటాయింపుకు సంబంధించి రెండు భిన్న వాదనలు వినిపిస్తూ ఉంటే ఈ అంశానికి సంబంధించి ఒకంత రగడ వచ్చే అవకాశం ఉంది అన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏంటి ఈ సీట్ల కేటాయింపుకు సంబంధించి లోకేష్ గారు ఏమనుకుంటున్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఏమనుకుంటున్నారు, ఈ పర్సంటేజ్ విషయంలో ఎవరి వాదన కరెక్టు, ఎవరి వాదన రాంగ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. మొదటి నుంచి కూడా కూటమిలో సీట్ల కేటాయింపుకు సంబంధించి సరే అధినేత ఒప్పుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కామ్గా సర్దుకుపోవడం మనం చూసాము. ఇప్పుడు లోకేష్ గారు వచ్చేసి 75 to 80% లేకపోతే 75% స్థానిక సంస్థ కోటాలో మనకే ఉంటుంది అనేసి లోకేష్ గారు చెప్తున్నారు. 15 to 20% జనసేనకి, 5% మాత్రమే బీజేపీకి అని. నాదెండ్ల గారు వచ్చేసి 45% మా జనసేనకు రావాలి, ఈ అంశానికి సంబంధించి వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా ఆయన వర్షన్ ఉంది. ఏంటి మరి లోకేష్ గారు వర్సెస్ నాదెండ్ల మనోహర్ వార్ ఏమైనా నడుస్తుందా? దీనిని మనం ఏ కోణంలో చూడాలి అంటే, జనసేన పార్టీ సంస్థాగతంగా ఎక్కడెక్కడ ఎదిగింది, ఎక్కడ ఎంత బలోపేతమైంది అయిన దృష్టికోణం నుంచి చూడాలండి. ఎందుకంటే వాళ్ళ నివేదికలు, వాళ్ళకి ఆంతరంగికంగా వాళ్ళు తెప్పించుకునే నివేదికలు ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో లోకేష్ గారికో లేకపోతే మనోహర్ గారికో ఏమి కష్టసాధ్యమయ్యేటటువంటి పనులు అయితే కావు. సరే, మనోహర్ గారు ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి వాయిసో ఫేసో ఆయనే, పవన్ కళ్యాణ్ గారు తర్వాత వారే కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు కాబట్టి మనోహర్ గారు దానికి సంబంధించి ఆయన దానికి సమాధానం ఇచ్చారు, తిప్పికొట్టారు. లోకేష్ గారి ప్రతిపాదనని తిప్పికొట్టినటువంటి అంశం మనకు ఇప్పుడు చూస్తున్నాం. లోకేష్ గారు ఏమనంటే 80% తెలుగుదేశమే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తుంది, 15% జనసేన, 5% భాజపా అన్నది లోకేష్ గారు స్పష్టం చేశారు. శ్రేణులకి ఎన్నికలకి సిద్ధంగా ఉండాలని చెప్పారు. నవంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన సంస్థాగతంగా బలపడలేదు అనేది కూడా అంతే వాస్తవం. దీనిని ఎవరూ మనం కొట్టిపారేయడానికి ఏమాత్రం వీల్లేనటువంటి ఒక చేదు నిజం. అంటే మొన్న సభ్యత్వ నమోదులో కాస్త పుంజుకుంది కదా. అంటే సభ్యత్వ నమోదులో కాస్త పుంజుకుంటే యాన్ యావరేజ్ 175 నియోజకవర్గాల్ని మనం వాళ్ళు సభ్యత్వ నమోదు చేసినటువంటి దానితో పోల్చి డివైడెడ్ బై అంటే 5,000కు మించి జరగలేదు ఒక్కొక్క నియోజకవర్గంలో. 2,00,000, 2,40,000, 2,50,000, 2,60,000, 2,70,000, కొన్ని అతిపెద్ద నియోజకవర్గాలు 2,80,000 ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో కేవలం 5,000 అంటే 5,000 మాత్రమే జనసేన సభ్యత్వాలు జరిగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎందుకంటే సందేహం లేదు, జనసేనకు సంబంధించి జనసేన కొన్ని ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది, పుంజుకుంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో నేతలు వచ్చారు, అట్లాగే చెప్పుకోదగ్గ సంఖ్యలో వాళ్ళు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. జనసేన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సామాజిక సమావేశాలు కావచ్చు, సాంస్కృతిక సమావేశాలు కావచ్చు, వాళ్ళు తమ యొక్క ఉనికిని చాటుకుంటూ కనిపిస్తున్నారు. దీనిని ఎవరు కొట్టిపారేయడానికి వెళ్ళినటువంటి అంశం ఇది. అయితే అదే స్థాయిలో మనకేంటంటే, మనం ఒకసారి ఓవర్వ్యూ చేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్వ్యూ చేస్తే జనసేన చాలా వెనుకబడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఏమవుతుందంటే, తెలుగుదేశం ఎక్కడో చాలా మున్ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు చాలా అత్యుత్సాహంగా పార్టీకి సంబంధించినటువంటి దిశ నిర్దేశించేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తూ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ పార్టీని తమ భుజస్కంధాల మీద వాళ్ళు మోస్తూ, వాళ్ళిరువురు కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా సాధారణ కార్యకర్తలకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఏదైతుందో ఆ కార్యాలయం ముఖంగా వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. అభివృద్ధికి సంబంధించి పలు కీలకమైనటువంటి అంశాలని వాళ్ళు చర్చిస్తున్నారు. మరి ముఖ్యంగా నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి మంగళగిరి కావచ్చు, కుప్పం కావచ్చు, ఇతరత్ర నియోజకవర్గాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పటికప్పుడు నారా లోకేష్ గారు బేరీజు వేసుకుని ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జనసేనకు సంబంధించి
జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రమే మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం జనసేన ఏదైతే ఉందో అక్కడ హడావిడి కనిపిస్తోంది. అక్కడ మీకు సరికొత్త నాయకులు, సరికొత్త నేతలు, లేకపోతే పార్టీలో ఉంటూ పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వంటి వాళ్ళందరికీ అక్కడ ఏమైనా అక్కడ అవకాశం ఉందా, పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశమో చూసే అవకాశం అంటే లేదుగాక లేదు అనేది కూడా వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి అంతే కఠినమైనటువంటి కఠోర వాస్తవం అన్నమాట ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మనం సచివాలయానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసేటటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరూ సచివాలయానికి వెళ్ళేటటువంటి సౌకర్యం ప్రతి ఒక్కరికి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు పార్టీ కార్యాలయంలోనే పవన్ కళ్యాణ్ గారిని కలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కార్యాలయంలో సందర్శనార్థం ఏ వేళల్లో ఉంటారు, వారంలో ఏ రోజులు అందుబాటులో ఉంటారో తెలియజేసేటటువంటి పరిస్థితి కానీ మరొకటి కానీ కమ్యూనికేట్ చేసేటటువంటి పరిస్థితి కానీ లేదు అనేది వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి ఒక వాదన. సరే, దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఈ సాధ్యాసాధ్యాల్ని పక్కన పెడితే ఆయన 5 శాఖలకు మంత్రి కాబట్టి ప్రతిరోజు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని లేదు, లేకపోతే ఉండకూడదని కాదు. కాసేపు దీన్ని పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఒక ఉత్తుంగ తరంగంలా ఎగసిపడినటువంటి జనసేన పార్టీ ఇవాళ ఏంటంటే ఒక దశకు చేరుకున్న తర్వాత, లేకపోతే ఒక స్థితికి చేరుకున్న తర్వాత ఒక అస్థిమితంగా, ఒక అపసవ్య దిశలో, ఒక అయోమయ స్థితిలో, ఒక అనిశ్చితితో కొట్టుమిట్టాడుతోందన్నది సామాజిక రాజకీయ విశ్లేషకులందరూ చెబుతున్నటువంటి వాస్తవం మాట. ఎందుకు అక్కడ మీరు లేయర్స్ వైజ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు, వాళ్ళ తర్వాత వాళ్ళు ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు, ఎవరెవరికి ఏ విధులు కేటాయించారు, ఎవరెవరు ఏ విధులను ఏ విధంగా సక్రమంగా నెరవేరుస్తున్నారు అనేటటువంటి విషయంలో జనసేన వెనుకబడింది. ఎందుకు వెనుకబడింది? నిర్మాణాత్మకమైనటువంటి సంస్థాగతమైనటువంటి పార్టీగా రూపాంతరం చెందడానికి జనసేన ఇంకా ఆపసోపాలు పడుతుందన్నది అంతే వాస్తవం. అట్లాగే మొన్న ఈ పరిస్థితుల్లో నుంచి ఈ పరిస్థితులను అధిగమించడానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే జనసేన శ్రేణులందరినీ అత్యుత్సాహపరచడానికి జనసేన ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించింది, మరింత గొప్పగా జనసేన తనంతా నిరూపించుకోబోతోంది అని చెప్పడానికైనా ఆయా జిల్లాలకు అధ్యక్షులు నియమించబోతున్నామనేటటువంటి అంకానికి తెరదీశారు. ఆయా జిల్లాలకి నేను అధ్యక్షుడు కావాలనుకుంటున్నాను అని పోటీ పడేటటువంటి వాళ్ళు, ఆశించేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క దరఖాస్తుల్ని ఆయా జిల్లాలకు పంపించినటువంటి ముఖ్య నేతలకు వాళ్ళు అందజేయటం జరిగింది. అదొక్కటే ఈ మధ్యకాలంలో జనసేనకు సంబంధించి జరిగినటువంటి ఒక ఆశావహ పరిణామం, ఒక శుభ పరిణామం ఏదైనా ఉందంటే అది ఒక్కటి మాత్రమే. అంత మాత్రాన జనసేన పార్టీ పూర్తి స్థాయిగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బలోపేతమైపోయి సంస్థాగతంగా నిర్మాణపరంగా జనసేన పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని హోరాహోరీ బాహాబాహి ముష్టాముష్టి కేశీ అని ఢీకొనే పరిస్థితి ఉందా అంటే లేదుగాక లేదు. సరే, మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే కూటమిగా ఉన్నప్పుడు ఆ కూటమి నుంచి ఎవరు నిలబెట్టినా గెలిపించుకోవడం వాళ్ళ బాధ్యత అయినప్పుడు దానికి జనసేన అయితే ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. మీరు చాలా మంచి ప్రశ్నలు ఏమనెత్తారు. ఈ ప్రశ్న నేను స్వాగతిస్తున్నాను. ఈ ప్రశ్న మీరు వేస్తారో వేరో నేను అనుకున్నాను. మీరు ఈ ప్రశ్న వేశారు. దేర్ యు ఆర్. ఇక్కడ మీకు జనసేన అభ్యర్థిని ప్రకటించారు, లేదా జనసేనకి స్థానాన్ని కేటాయిస్తున్నాం, స్థానిక సంస్థలలో ఈ స్థానం జనసేనకి కేటాయిస్తున్నాము అని చెప్తే అప్పటి వరకు ఆ స్థానాన్ని ఆశించినటువంటి తెలుగుదేశం నేత కావచ్చు, లేకపోతే భాజపా నేత కావచ్చు, వీళ్ళు ఎంతవరకు కలిసి వస్తారు, వీళ్ళ మధ్య సమతుల్యత ఉందా, సంయమనం పాటిస్తున్నారా, సమన్వయంతో వీళ్ళు పని చేసుకుని వెళుతున్నారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకున్నాయంటే ముందస్తుగా ఇప్పుడే ఈ చర్చ ఎప్పుడైతే మొదలైందో, ఇప్పుడు లోకేష్ గారు 80% తెలుగుదేశం పోటీ చేస్తుందన్నారు, మాకు సరిపోదు 45% కావాలంటే మధ్య మార్గంగా అది ఎక్కడో ఏదో ఒక చోట 30-35 జనసేన, 10-15 భాజపా, 50-55 లేకపోతే 60 వరకు తెలుగుదేశం అని అనుకుంటే ఇప్పుడే ఈ స్థానాలు ఇట్లా అనుకుంటున్నామని ఆంతరంగికులతో, మరీ ముఖ్యంగా ముఖ్య కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ జనసేన ఆశిస్తోంది అంటే అక్కడ పోటీ చేయడానికి సంసిద్ధులుగా ఉన్నారా, నాయకులు ఉన్నారా, మీరు గుర్తించారా? వాళ్ళని గుర్తిస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం మరియు భాజపా నేతలకి సర్ది చెప్పేటటువంటి, నచ్చ చెప్పేటటువంటి ఒక వాతావరణం, ముందస్తు వాతావరణం ఏర్పాటు చేయాలి. ఇది ముందస్తు వాతావరణం, ముందస్తు చర్చలు జరగకుండా ఎవరికి వాళ్ళు ఏంటంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి ఎవరి స్థాయిలో వాళ్ళు ఏంటంటే
వాళ్ళు ప్రకటించేసుకుంటున్నారు. ఇది మేము ఆశించాం, మీరు ఆశించారని మాకు చెప్పలేదు, ఇది మేము కోరుకున్నాం, ఇది మీరు కోరుకున్నారని మాకు తెలియదు. ఇటువంటి భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు రేపు చాలా పెద్ద ఎత్తున అది తల బొప్పి కట్టేటటువంటి విధంగా ఉంటుంది రాజకీయ పార్టీలు, 3 రాజకీయ పార్టీలకి. కాబట్టి వీళ్ళు ముందుగా కూర్చోవాలి, ముందుగా చర్చించుకోవాలి. అంటే ఇప్పుడు ఇది నాదెండ్ల గారి మనోగతమా లేకపోతే పవన్ కళ్యాణ్ మనసులో కూడా ఉందా? అధినేత మనసులో ఉన్నదే నాదెండ్ల మనోహర్ గారు వినిపించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు కాబట్టి ఈ రేషియోలో అయితే మనం కంటెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్. మన రేషియో, మనకి ఈ రేషియో అయితే మనం కంటెస్ట్ చేయడం, ఎందుకంటే మీకు 45% అనేసారు ఎవరు, మా నాదెండ్ల మనోహర్ గారు. 45% అంటే ఇంక 55% ఉంది. 50%లో బీజేపీకి 5 ఇస్తారా, 10 ఇస్తారా, ఎంత ఏ శాతంతో బీజేపీ పోటీ? 45% జనసేన అయినప్పుడు 10-15 బీజేపీ అయితే 40% మాత్రమే తెలుగుదేశం అవుతుందా? అంటే అప్పుడు ఏ పార్టీ పెరుగుతుంది, ఏ పార్టీ పెరుగుతుంది, ఏ పార్టీ ఎదుగుతుంది అంటే జనసేన పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా అవతరించడానికి వాళ్ళు అవకాశం కోసం ఖర్చు కూర్చున్నారు. అనట్లేదు. శాసనసభకు ఎంపీ స్థానాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన తగ్గినప్పుడు మన కూటమి గెలవడం, రాష్ట్ర అభివృద్ధి మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈసారి అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు అని తగ్గినప్పుడు, ఒక దగ్గర వాళ్ళు పెరిగినప్పుడు ఇంకో దగ్గర వీళ్ళు పెరగాలి అనుకోవడంలో తప్పలేదు కదా? తప్పలేదు. కానీ నియోజకవర్గం ఎన్నికలు వేరు, స్థానిక సంస్థల ఎన్నికలు వేరు, 2 ఒకటి కాదు. ఎప్పటికీ 135 శాసనసభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే ఉన్నారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇప్పుడు 135 స్థానాలలో మా వల్ల మాత్రమే మీరు గెలవగలిగారు జనసేన శ్రేణులు అంటున్నారు. మీకు తెలుసో తెలీదు, మీదేమీ లేదు. మీరు మీ నాయకత్వం కావచ్చు, మీ పునాది కావచ్చు, మీ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో అదేమీ లేదు. కేవలం జన సైనికుల వల్ల మాత్రమే మీరు 135 స్థానాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నారు అని వాదించేటటువంటి జన సైనికులు ఉన్నారు, వాదించేవాళ్ళు ఉన్నారు. మీరు సోషల్ మీడియాలోకి ఒకసారి వస్తే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఎక్స్లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, 135 స్థానాల్లో మీరు ఈరోజు ఉండి మీరు అధికారం చెలాయిస్తున్నారు, మీ తండ్రి కొడుకులు అంటే ఖబర్దార్ మా జన సైనికుల వల్ల అని వాదించేటటువంటి వాళ్ళు, రోజు ప్రకటనలు పెట్టేటటువంటి వాళ్ళు కోకొల్లలు. వాళ్ళ బలం లేకుండా వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినా ఉపయోగం ఉండదు. విన్ విన్ సిచ్యుయేషన్ అది. ఈ 24 ఎన్నికలు బలం అనేది తోడైంది, సామాజిక వర్గం అనేది తోడైంది. బలం బాగా ఆ 2 కలయికల వల్ల విజయం సాధ్యమైంది. కానీ ఒక్కరి వల్లే అయిందంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్. దానిని తెలుగుదేశంలో దశాబ్దాల పాటు, అంటే తెలుగుదేశం ఆవిర్భావ సమయం నుంచి తెలుగుదేశంలోనే ఉంటూ తెలుగుదేశంతోనే ప్రయాణిస్తూ తెలుగుదేశంలోనే కొనసాగుతున్నటువంటి వారు ఎవరైనా సరే వారు ఏమంటున్నారు? తెలుగుదేశం పార్టీ ఎవరున్నా లేకపోయినా మేము రాజకీయాలు చేయగలము, మేము మా మనుగడ కొనసాగించగలము. గతంలో కావచ్చు, తర్వాత కావచ్చు, దశాబ్ద కాలం మేము ప్రతిపక్షంలో మేము ప్రధాన పాత్ర పోషించామా లేదా? 2004 నుంచి 14 వరకు అసలు అధికారమే లేదు. తర్వాత మళ్ళీ 14 నుంచి 19 వరకు అధికారంలో, 19 నుంచి 24 వరకు అధికారంలో లేదు. మేము ఉన్నామా లేదా? పార్టీ ఉనికి చాటుకుందా లేదా? పార్టీ ఉనికి ఎక్కడైనా కోల్పోయిందని వాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఎన్టీ రామారావు గారు వేసినటువంటి పునాది ఎంత బలమైన పునాది అంటే, సంధ్య గారు ఈ పార్టీకి ఎంత బలమైన పునాది వేశారు ఎన్టీ రామారావు అంటే, ఒక తాత్విక పునాదిని ఎన్టీ రామారావు గారు కల్పించారు ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశానికి. మనం చాలాసార్లు గతంలో 1985 ఎన్నికలు నేను మీతో చెప్తూ ఉంటా. ఎన్టీ రామారావు గారు 2వ పర్యాయం ఆయన అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఆయన మళ్ళీ ఎన్నికలు వెళ్ళిన సందర్భంలో సామాజిక సమీకరణాలని స్పష్టంగా ఎన్టీ రామారావు గారు స్పష్టంగా పాటించినటువంటి ఎన్నికలు 1985 అండి. ఎందుకంటే తిరుపతి పిఎస్ గురవారెడ్డి గారికి కేటాయించాల్సి వచ్చింది. ఆయన వచ్చి పట్టు కూర్చున్నారు. బలి సామాజిక వర్గానికి కేటాయించాం కదా, మొన్న నేను రాజీనామా చేసి కత్తుల శ్యామల గారి సోదరు వారికి ఇచ్చాం, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తుంది అని నగిరి నియోజకవర్గాన్ని ఏఎం రాధాకృష్ణ గారికి ఇచ్చారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏఎం రాధాకృష్ణ గారికి రామారావు గారు పోటీ చేసేటటువంటి అవకాశం ఇస్తే ఆయన కేవలం 1000-1100 తేడాతో రెడ్డివారి చెంగారెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. ఏది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. 85 ఉప ఎన్నికలు వస్తే ఎన్టీ రామారావు గారు తిరిగి, చాలామందికి విషయాలు తెలుసుకోవాలని చెప్తున్నా, 88లో శ్రీకాళహస్తికి ఉప ఎన్నిక వచ్చింది. 85 ఎన్నికల్లో రామారావు గారు సత్రవాడ మునిరామయ్య గారు అని మత్స్యకార సామాజిక వర్గాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని మత్స్యకారులు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నారంటే నగిరి బలిజలకు ఇస్తున్నాం కాబట్టి శ్రీకాళహస్తి మత్స్యకారులకు ఇద్దామని
సత్రవాడ మునరామయ్య గారికి ఇచ్చారు. ఆయన మరణానంతరం అనుకుంటే ఉప ఎన్నిక వస్తే రామారావు గారు అప్పుడు వెంటనే బలిజ సామాజిక వర్గానికి అవకాశం ఇద్దామని కొండుగారి శ్రీరామమూర్తి గారిని వారికి అవకాశం ఇచ్చారు బలిజ సామాజిక వర్గం నుంచి. వారు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చెంచురెడ్డి గారి చేతిలో. కావలి మువ్వల వెంకటనారాయణ న్యాయవాది, దర్శి నారుపశెట్టి శ్రీరాములు గారు, అనంతపురం నాయని రామకృష్ణ గారు, కడప చెన్నంశెట్టి రామచంద్రయ్య గారు, రాజంపేట బండారు రత్నసభాపతి గారు, ఇంతమంది బలిజలకు ఆయన ఎందుకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అవకాశం ఇచ్చారంటే వీటిని సామాజిక సమీకరణాలు అంటారు. ఇవి తెలిసినటువంటి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విచిత్రమైనటువంటి సామాజిక సమీకరణలు చేయగలదు. జనసేనకు వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే సామాజిక సమీకరణలు చేయాల్సి వస్తే ముందు మన సామాజిక వర్గానికి ఇచ్చారా లేదా, మన సామాజిక వర్గానికి చేస్తున్నారా లేదా, చేసిన తర్వాత అనేటటువంటి వాదన కులభోజనాల్లో, వనభోజనాల్లో, సామూహిక వివాహ వేడుకల్లో చేసేటటువంటి చర్చలు రాజకీయ పార్టీలో తీసుకొచ్చి ఆ సమయంలో ఈ చర్చలు పెడతారన్నమాట జన సైనికులు. ఓకే, రాజకీయ పార్టీ అంటే అన్ని సామాజిక వర్గాల యొక్క సమాహారము, అన్ని సామాజిక వర్గాలు కలగలిస్తేనే అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది. దానిని జనసేనగా కాదు మనసేనగా మార్చేసేటటువంటి పరిస్థితి మనకు అనిపించింది. లింగంనేని రమేష్ గారిని ఎంపిక చేయగానే ఆయన రాజ్యసభకి చేసినటువంటి హడావిడిని ఇంకా మర్చిపోలేదు. కాబట్టి ఎవరిని ఎంపిక చేస్తే జనసేనలోనే లొకలొకలు బయలుదేరేటటువంటి పరిస్థితి ఉందండి. మీకు ఇస్తే నాకు నచ్చదు, నాకు ఇస్తే మీకు నచ్చదు, అంతే. మీకు అర్థమైంది కదా. అది చూద్దాం మొత్తానికి. మరి ఇప్పుడు ఎవరు తగ్గుతారు, ఎవరు వీళ్ళ మధ్య సమన్వయాన్ని కుదుర్చుతారు అనేది, ఎందుకంటే రేషియో చాలా హెవీగా ఇటువైపు నుంచి ఉంది, తగ్గిస్తే అటువైపు నుంచి లూరుకునే అది లేదు. బీజేపీ సంగతి అంటారా, అది తర్వాత దాని గురించి పెద్ద ప్రస్తావన అవసరం లేదు.